ఈ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మనం ఫలించుట అనే అంశము కోసం మనం ధ్యానం చేస్తూ మరి ఆత్మ ఫలములలో మొదటి భాగాన్ని గత వారం అగాఫే ప్రేమ గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి రెండో భాగం ఆత్మ ఫలములలో రెండో భాగం సంతోషం. ఈ సంతోషం గురించి, సంతోషం అనే ఫలము లేదంటే ఆనందం అనే ఫలము గురించి ఈ దినాన్ని కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆత్మ ఫలములలో రెండో భాగాన్ని మనం చూస్తున్నట్లయితే సంతోషం. ఇది ఆత్మ సంబంధమైన సంతోషం. లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన సంతోషము గురించి ఇక్కడ చెప్పబడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన సంతోషము గురించి ఇక్కడ రాయబడింది. ఈ సంతోషం, ఆత్మ సంబంధమైన సంతోషం మరి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వారు నిత్యము సంతోషిస్తూనే ఉంటారు. లోక సంబంధమైన సంతోషాన్ని కలిగి ఉన్నవారు మరి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వీటన్నిటిని బట్టి వారు కృంగిపోతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన సంతోషాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు బాధలలో కూడా ప్రభువునందు వారు ఆనందించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంతోషం లేదంటే ఆనందము ఇది లోకము మనకిచ్చేది కాదు. ఈ ఆత్మ సంబంధమైన ఆనందాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం మరి ఈ సంతోషం అనేది దేవుని కృప చేత ఇది మన యొద్దకు వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన సంతోషం కోసం మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను పత్రిక 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మరి ఇదే రక్షణ, ఆనందం, సంతోషం. 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇదే అధ్యాయంలో గత వారం మనం ప్రేమను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. నా ఆజ్ఞలను గైకొనుటే ప్రేమించుట అనే మాటను మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆత్మ ఫలములలో మొదటి భాగము గురించి ప్రభు ఇక్కడ మనకు రాశాడు. అదే ఆత్మ ఫలములలో రెండవ భాగం సంతోషము గురించి కూడా ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 11వ వచనం, మీ యందు నా సంతోషం. చూడండి ఏంటంటే తన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఇదిగో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆయన సంతోషం అంటే దేవుని యొక్క సంతోషం వారిలో లేదంటే మనలో ఉండేలే. అంటే ఆయనతోనూ ఆయన ఏ సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నాడో, ఆయన ఏ ఆనందంలో అయితే ఉన్నాడో అది మన యందు ఉండాలి, మనతో ఉండాలి, మనలో ఉండాలి అని ఆ సంతోషమును గురించి లేదంటే ఆనందమును గురించి యేసు ప్రభువారు ఇక్కడ తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ లోకములో మరి ప్రజలు సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అంటే వారు వ్యర్థముగా వాటిని వెతుకుతున్నారు. తాత్కాలికమైన సంతోషం వారికి దొరకవచ్చు, లేదంటే తాత్కాలికమైన ఆనందాన్ని వారికి దొరకవచ్చు. కానీ ఎవరైతే క్రీస్తును వెతుకుతారో, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు మాత్రమే నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని వారు పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ లోక సంతోషము కొంతసేపే,
ఈ లోక ఆనందము కొంతసేపే, అది శాశ్వతమైనది కాదు. డబ్బుంటే ఒక సంతోషం, తను అనుకున్న ప్రేమ సక్సెస్ అయితే అదొక రకమైన సంతోషం, తను ఇష్టపడిన అమ్మాయి తనకు భార్యగా వస్తే అదొక సంతోషం, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే అదొక సంతోషం, తను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే అదొక సంతోషం, సినిమా థియేటర్కి సినిమాకి చూడడానికి వెళ్ళిన వాడికి ఆ 2 గంటలు సంతోషం, త్రాగిన వాడికి ఆ మత్తు దిగేంత వరకు సంతోషం, తర్వాత మరలా మామూలే. ఆ సంతోషం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదండి. నిత్యమైన సంతోషం, నిత్యమైన ఆనందము కోసం ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును వెతుకుతారో, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు మాత్రమే నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని కనుగొంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ప్రభువునందు ఆనందించుడి. ఏంటంట? ఎవరిని బట్టి ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించుడి. మరలా 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 చెప్తున్నాను మీతోని, మీరు ప్రభువునందు మాత్రమే మీరైనా నేనైనా సరే ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నట్లయితే చూడండి. అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. చాలు. మనం చాలాసార్లు 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతాం, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు ఆనందించుడు. అంతకన్నా ముందుగానే ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా సహోదరులారా. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, నా సహోదరులారా, నా తోటి సేవకులారా, లేదంటే నా తోటి జత పనివారులారా, మీరైనా సరే నేనైనా సరే ప్రభువునందు మాత్రమే మనము ఆనందించాలి. హల్లెలూయా. ఈ మాటలు రాస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు ఎక్కడున్నాడో మీకు తెలుసా? చెరసాలలో బంధించబడి ఉన్నాడు. దేవుని ఒక సువార్తను ప్రకటిస్తున్నాడని, యేసు నామమును ప్రకటిస్తున్నాడని పౌలు గారిని తీసుకువెళ్ళి చెరసాలలో జైల్లో బంధించారు. చెరసాలలో జైల్లో బంధించినప్పటికీ కూడా పౌలు ఏం చేస్తున్నాడంట? నేను చెరసాలలో ఉన్నానా, బయట ఉన్నానా, ప్రయాణంలో ఉన్నానా, ఏరే పని ఎక్కడున్నా నాకు అనవసరం. నేను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నేను నేర్చుకున్నది ఏంటంటే నా ప్రభువునందు నేను ఆనందించడం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ స్థలం అనేది కాదు, కేవలం ప్రభు సన్నిధానంలో ఆనందించడం కాదు, లేదంటే నేను అనుకున్నది దొరికినప్పుడు ఆనందించడం కాదు, లేదంటే నేను కోరుకున్నది నాకు వచ్చినప్పుడు నేను ఆనందించడం కాదు, లేదంటే నేను ఏదైతే ప్రార్థనకి జవాబు చేశానో ప్రభువు నాకు అది ఇచ్చినప్పుడు నేను ఆనందించడం కాదు. ప్రభువు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, అది బాధలైనా, సంతోషములైనా, దుఃఖములైనా, ఏడుపులైనా, రోగములైనా, అది ఉన్న స్థితి అయినా, లేమి స్థితి అయినా సరే పౌలు నేర్చుకున్నది ఏంటంటే నేను ప్రభువునందు మాత్రమే నాకు ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నారు, ఇదే ఫిలిప్పీ పత్రిక చివరికి వచ్చేసరికి నేను ఉన్న ఏ స్థితిలోనైనా సరే, లేమి స్థితి అయినా, సంపన్న స్థితులైనా, ఏదైనప్పటికీ కూడా నేను ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకి ఏం తక్కువండి? మంచి విద్యావంతుడు, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. కానీ వాటినన్నిటిని కూడా పక్కన పెట్టేసి తను ఏదైతే తన జీవితంలో విలువైనదని అనుకున్నాడో, దేనిని బట్టి అయితే పౌలు అతిశయించడానికి ఇష్టపడ్డాడో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశాడంట. వాటన్నిటిని కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ప్రభు కోసం చెరసాలలో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ చెరసాలలో ఉండే ఈ పత్రికను పౌలు రాశాడు.
సంఘాన్ని బలపరిచాడు. ఓ నా సంఘమా, ఓ నా సహోదరులారా, నేను ఎక్కడ ఉన్నానని మీరు తలంచుకోవద్దు, మీరు నా గురించి బాధపడవద్దు. ఇదిగో నేను చెరసాలలో ఉన్నప్పటికీ కూడా నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. చెరసాలలో ఉన్న నేనే ప్రభువునందు ఎంతగా ఆనందిస్తుంటే, ఓ నా సంఘమా, మీరు ఇంకెంత ప్రభువునందు ఆనందించాలో ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి అని ఈ మాటలు పౌలు గారు మరి రాస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు మనం ప్రభువునందు ఆనందించాలి? మూడు కారణాలు మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభువునందు మనం ఆనందించాలంటే, ఇది ఆత్మ ఫలములలో ఒక భాగం. ఏంటి? సంతోషం అనేది ఆత్మ ఫలములలో ఒక భాగం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ మనము సంతోషించడం, లేదంటే ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మనము ఆనందించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు మనలో ఉన్నాడు అనుకోండి, ప్రభువు మనతో ఉన్నాడు అనుకోండి, దేనికైనా నువ్వు భయపడతావా? దేని గురించైనా నువ్వు చింతిస్తావా? లేదంటే దుఃఖముతో ఉంటావా? లేదంటే ఏడుస్తూ ఉంటావా? దుఃఖములో కూడా నువ్వు సంతోషించగలుగుతున్నావా? బాధలలో కూడా నువ్వు ఆనందించగలుగుతున్నావా? కొన్నంత బరువు నీ మీద ఉన్నప్పటికీ కూడా, కొన్నంత సమస్య నీ మీద ఉన్నప్పటికీ కూడా నాకేమీ కాదులే అని నువ్వు సంతోషించగలుగుతున్నావంటే దానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, మనలో ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. ఏంటంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద సనుగుతూ ఉంటాం. ఈ సనుగుడు అనేది కూడా ఒక పాపం అండి. ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడుకోవడం కూడా ఒక పాపమే. ఇతరుల గురించి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పుకోవడం కూడా పాపమే. చాలాసార్లు మీరు గుర్తుంచుకోండి, ఒక వ్యక్తికి మనం 100 సార్లు సాయం చేసిన 101వ మీరు సాయం చేయకపోతే ఈ 100 సార్లు చేసింది వాడు మర్చిపోతాడు. ఈ చెయ్యను అంటావే, ఇది ఒకటే గుర్తుంచుకుంటాడు. మీరు బాగా గమనించారు లక్ష్మణ్. అంటే మానవుని యొక్క స్వభావం అటువంటిది. ప్రియదేవుని బిడ్డలారా, మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సనుగుడు అనే పాపము చేయకుండా ఉండాలంటే మనము నిత్యము కూడా ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, ముసలమ్మ ముచ్చటలు మీరు విసర్జించండి. మనకేంటో అదేంటో ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇతరుల గురించి చెప్పుకోవడం, ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడడం, లేదంటే ఇతరుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే శ్రద్ధగా వినడం, ఇదేంటో ఇది ఒక అలవాటు కొంతమందికి. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు నీ కంట్లో ఏంటది దూలమా నలుసా? బైబిల్ ఏం చెప్తుంది? ముందు అది చూసుకోమన్నాడు. మనం ఏం చేస్తాం? ఎదుటోడుతూ చూద్దాం, భూతద్దాలు ఇట్టుకొని మరి లక్ష్మణ్ కంట్లో ఉందా లేదా, జగ్గా కంట్లో ఉందా లేదా, శ్రావ్య కంట్లో ఉందా? ఉంది. కానీ వాళ్ళకన్నా పెద్ద దోలు నా కంట్లోనే ఉంటుంది, అది నాకు కనపడదు. ఇప్పుడు నా కన్ను నాకు కనపడుతుందా? నా కన్ను ఎలా ఉందో అద్దంలో చూసుకుంటే కనపడుతుంది. ఇతరుల గురించి మాట్లాడడం చాలా ఈజీ. అందుకే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సనుగుడు అనే పాపము చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రభువునందు సంతోషించాలి. ఇతరుల మీద సనుక్కోవడము కూడా పాపమే అంటారా? ఎస్, బైబిల్ చెప్తుంది అది. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దైవ సేవకుడైన మోషే మీద సనుక్కున్నారంట. అయ్యా, ఈ అరణ్యములో మమ్మల్ని చంపేస్తావా ఏంటి? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు సైన్యము.
మేము ఐగుప్తులో ఉన్నాం, బాగున్నాం కదా, ఏ కష్టమో నష్టమో అక్కడే ఉండుంటే కనీసం మా ప్రాణాలైనా సరే మాకు దక్కేవి కదా అని దైవజనుడైన మోషే మీద సనుక్కున్నారంట. అరణ్యంలో నడుస్తున్నప్పుడు అయ్యో ఏ కాయగూరలో ఆకుకూరలో మేము తినేవాళ్ళము కదా, ఏంటి అరణ్యంలో మాకేంటి బాధ, ఏంటి ఈ ఆకలేంటి అని మోషే, దైవజనుడైన మోషే మీద, దేవుని మీద కూడా సనుక్కున్నారంట. అయ్యో త్రాగడానికి మాకు నీరు లేదే. ఏ చిన్న పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దైవజనుడి మీద సనుక్కోవడం, దేవుని మీద సనుక్కోవడం. అలా సనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా అరణ్యములోనే సంహరింపబడినట్లుగా, చనిపోయినట్లుగా దైవలేఖనము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మీదైనా సనుక్కుంటున్నావా? ఎవరి మీదైనా లేనిపోయిన మాటలు చెప్తున్నావా? ఎవరి మీదైనా, లేదంటే ఎవరి మీదైనా నెగిటివ్గా నువ్వు మాట్లాడుతున్నావా? లేదంటే ఎవరైనా చెడుగా చెప్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా నువ్వు ఆలకిస్తున్నావా? ఒకవేళ నువ్వు అలాంటి సనుగులు నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు శారీరకంగా చనిపోకపోవచ్చు, కానీ ఆ క్షణంలోనూ నువ్వు ఆత్మీయంగా చనిపోయావనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇతరుల గురించి మాట్లాడనవసరం. దేవుని ఒక వాక్యం అంటుంది, ఈ భూమి మీద మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చేస్తామంటే మనం విమర్శ దినమున మనం లెక్క అప్పు చెప్పాలి. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని దగ్గర కౌంట్ చేయబడుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడావు, ఏమి చెప్పావు, ప్రతి మాట కూడా దేవుని ఎదుట మనం లెక్క అప్పు చెప్పాల్సింది. ప్రతిదీ కూడా అక్కడ వాయిస్ రికార్డ్ అవుతుంది, మన మాట రికార్డ్ అవుతుంది, మన జీవితం రికార్డ్ అవుతుంది. ప్రతిదీ కూడా దేవుడు అక్కడ డిస్ప్లే మీద ప్లే చేసి మనకి వినిపిస్తాడు, మనకు చూపిస్తాడు కూడా. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి ఈ ట్రాఫిక్లో మనం హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదంటే ఎక్కడైనా సిగ్నల్ క్రాస్ చేసిన వెంటనే ఫోటో తీస్తుంది. ఫోటో తీసి మనకు మెసేజ్ వస్తుంది. మనం అనుకుంటాం నేను ఎక్కడ క్రాస్ చేశాను, ఎక్కడ పెట్టుకోవాలి. అప్పుడు ఆ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే ఆడ టీవీలో చూపిస్తాడు, ఇదిగో పలానా రోజు పలానా సిగ్నల్ పాయింట్ దగ్గర నువ్వు క్రాస్ చేసి వెళ్ళావు, లేదంటే నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి అని అక్కడ మనకు చూపిస్తాడు. అప్పుడు మనకు గుర్తు వస్తున్నా, అవును సార్ నిజమే సార్ అని అప్పుడు 1000 రూపాయలు ఫైన్ కట్టి వచ్చేవాళ్ళు మనం. అలాగే ప్రభువు కూడా, ప్రభు 70 సంవత్సరాలు బ్రతికని, 80 సంవత్సరాలు బ్రతికని, ఎప్పుడు ఏవై నాకేం గుర్తుందయ్యా, నాకు ఎప్పుడు చెప్పానయ్యా నువ్వు ఆగా అని, నువ్వు 1వ సంవత్సరం 30వ సంవత్సరం 40 అక్కడ డిసిప్లేతో సహా, నీ వాయిస్తో సహా, మన యొక్క పిక్చర్తో సహా మొత్తం ప్రభు అక్కడ ఏం చేస్తాడు, డిస్ప్లే చేసేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తున్నట్లయితే మన ఆనందాన్ని చూసి ఇతరులు క్రీస్తును కనుగొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? మన ఆనందాన్ని చూసి ఇతరులు ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి రావాలి. తినడానికి తిండి లేదమ్మా, కట్టుకోవడానికి మంచి వస్త్రం లేదమ్మా, ఉండడానికి మంచి ఇల్లు లేదు, కానీ ఈ బిడ్డ ఎప్పుడు సంతోషంగానే ఉంటున్నాడు, ఈ తల్లి ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటుంది. ఏంటి కారణం అంటే, ఇదిగో వారి దగ్గర ఏమి లేకపోయినా జీవము కలిగిన యేసు వారితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆనందం, అయ్యో మా దగ్గర ఆస్తి ఉంది మాకు సంతోషం లేదే, మా దగ్గర బిల్డింగ్ ఉంది మాకు సంతోషం లేదే, మా దగ్గర మంచి ఉద్యోగం ఉంది మాకు సంతోషం లేదే, నేను ఏది కోరుకున్నా అది నేను తినగలను, ఏది కావాల్సిన నేను కొనుక్కోగలను, నేను చిటికేస్తే చాలు అది నా దగ్గరికి వస్తుంది, కానీ అది తాత్కాలికమైన సంతోషమే. కానీ ఈ బిడ్డ దగ్గర ఏమీ లేదే, కానీ ఎప్పుడు చూసినా ముఖంలో నవ్వు ఉంటుంది, ఎప్పుడు చూసినా ముఖంలో కళ ఉంటుంది, ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటున్నాడు. ఒకవేళ తనకు బాధ ఉన్నా సరే అది ఎప్పుడు బయట పెట్టట్లేదే. ఏంటి కారణం అంటే, ఇదిగో ఆ వ్యక్తిలో యేసయ్య ఉన్నాడు, ఆ వ్యక్తి ఉంటున్న గృహంలో కూడా యేసయ్య ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువునందు మనం ఎందుకు ఆనందించాలి, ఎందుకు ముఖ్యమంటే అది ఒకటి, మరి ఆత్మ ఫలములలో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి సంతోషం అనేది ఒక గుర్తు. రెండోదిగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరి సనుగుడు అనే పాపము చేయకుండా మరి మనం నిత్యము సంతోషించడానికి. మూడోదిగా మన ఆనందాన్ని చూసి ప్రజలు యేసయ్య దగ్గరికి రాగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంతోషము ఎక్కడ ఉన్నది? ప్రభువులో ఉన్నది. మన ఆశీర్వాదాలు కావచ్చు, కృప కావచ్చు, సహవాసం కావచ్చు, ఇవన్నీ కూడా సంతోషంలో ఉన్నవి. ఈ సంతోషం మనం లోకములో నుండి కొని తెచ్చుకున్నది కాదు. ఒకవేళ లోకములో నుండి ఈ సంతోషాన్ని మనం కొని తెచ్చుకున్నట్లయితే అది కొంతకాలం మాత్రమే, అది కొంతకాలం మాత్రమే. మన సంతోషము లోకములో నుండి తెచ్చుకున్నది కాదు. మన సంతోషము దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పొందుకున్న ఈ సంతోషము ఏ కష్టము కానీ, ఏ శ్రమ కానీ, ఏ బాధ కానీ, ఏ ఇబ్బంది కానీ ఏవి కూడా ఈ సంతోషాన్ని మన యొద్ద నుండి తీసివేయలేవు. హల్లెలూయా. లేదు, ఇవి వస్తున్నాయి, నువ్వు కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా, కృషించిపోతున్నావా, బలహీనమైపోతున్నావా అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించిన సంతోషాన్ని నువ్వు పూర్తిగా పొందుకోలేదు అనేది అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం ఈ లోకంలో ఏది కూడా మన యొద్ద నుండి దూరము చేయలేదు. ఎందుకంటే మన సంతోషం ప్రభువులో ఉన్నది. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ప్రభువునందు మాత్రమే మీరు ఆనందించారు. మీకున్న దాన్ని బట్టి మీరు సంతోషించొద్దు, మీకున్న బిల్డింగ్ని బట్టి మీరు సంతోషించొద్దు, మీకున్న ఆస్తిని బట్టి మీరు సంతోషించొద్దు, మీకున్న అందాన్ని బట్టి మీరు సంతోషించొద్దు, మీకున్న ధనాన్ని బట్టి మీరు సంతోషించొద్దు, మీకున్న చదువును బట్టి కాదు, మీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు. ప్రభువునందు మాత్రమే మనం సంతోషించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మాత్రమే మనం ఆనందించాలి. యేసు ఉన్న ఇంటిలో, యేసు ఉన్న ఇంటిలో ఉన్నాడా? యేసయ్య మీ ఇంట్లో, యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడని నువ్వు ఎలా చెప్పగలుగుతావు తల్లి? పాటలు వేయడం ద్వారా చెప్పగలుగుతావా లక్ష్మణ్? యేసు మీ ఇంట్లో ఉన్నాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? చూపించు. యేసు మీ ఇంట్లో ఉన్నాడమ్మా. శాంతమ్మ గారు, నీలో ఉన్నాడా? అమ్మో, తీసుకురాలేదు ఈరోజు చర్చికి. మరి యేసయ్యని తీసుకొచ్చారా? యేసయ్యని ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చారా? మీ ఇంట్లో ఇందుకు మీ హృదయంలో ఉన్నాడు యేసయ్య? చెప్పాలి. మీ హృదయంలో ఉన్నాడు యేసయ్య? చెప్పండి అమ్మా. ఉన్నాడా? యేసయ్య మీ హృదయంలో ఉంటే ఎందుకు నిద్ర వస్తుంది? యేసయ్య మీ హృదయంలో ఉంటే ఎందుకు ఆయిగంతులు వస్తున్నాయి? లక్ష్మణ్ ఎప్పుడు ఇలా కెమెరా తిప్పితే ఆగియంతలు వస్తుంటాయి. అందుకే లక్ష్మణ్ వైపు తిప్పట్లేదు ఈ మధ్యని. ఇప్పుడు ఎవడైనా చూసాడానికి ఇదే రూపులు ఆగియంతలే. ఉన్నాడా యేసయ్య మీ హృదయంలో ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? లలిత ఏ నవ్వుతుంది. మీ అమ్మ ఉందా? మీ అక్క ఉందా? అందరికి సరిపోయిందా ప్లేసు? లేదా యేసయ్య ఒక్కడే ఉన్నాడా? అందరూ ఉన్నారు. వెరీ గుడ్. ఎందుకు మీరు మీరు ఆరాధిస్తున్న ఈ స్థలంలో ఎందుకు యేసయ్య ఉన్నాడా? అది కూడా మనం గమనించాలి. చాలా చర్చెస్లో యేసయ్య ఉండడు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యన చూడండి, తణుకు చెప్తున్నారు చాలా చర్చెస్ ఎబ్రో ఆ స్థలాల్లో యేసయ్య ఉంటాడంటారా? చాలామంది ఆ దేవుని సన్నిధి
ఎక్కడ ఉందా అని ఎతకట్లేదు. ఎక్కడ పెద్ద బిల్డింగ్ ఉందా, ఎక్కడ మాకు టీ బిస్కెట్లు ఇస్తారా, ఎక్కడ మాకు కూర్చోడానికి మంచి చైర్స్ ఉన్నాయా, ఎక్కడ మాకు ఫుడ్ పెడతారా అనే చాలామంది ప్రజలు వెతుకుతున్నారు తప్ప ఎక్కడ దేవుని సన్నిధి మేము అనుభవించగలుగుతున్నామా, ఎక్కడ మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారం మాకు దొరుకుతుందా అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, కొన్ని వేల మంది ప్రజలు ఉండొచ్చు, కానీ అక్కడ ఆత్మ నడిపింపు లేకపోతే మనం ఒక మీనా బజార్కి తిరిగి వచ్చినట్టే లెక్క, ఇంకేముండదు. మనం దేవుని సన్నిధానానికి వెళ్ళామంటే ఆ దేవుని సన్నిధానాన్ని మనం అనుభవించగలగాలి. హల్లెలూయా. దేవుని ఆ దేవుని సన్నిధానాన్ని, దేవుని ఒక సంతోషాన్ని మనం అనుభవించగలగాలి, దేవుని ఒక ఆత్మను మనం అనుభవించగలగాలి, దేవుని ఒక స్పర్శ, దేవుని ఒక హస్తము మనల్ని తాకగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన ఇంటిలో ఉండాలి, మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనం నడిపించాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు సన్నిధి మన మీదకి దిగి వచ్చేవాలి. హల్లెలూయా. అపోస్తులు ఎక్కడ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చేసి కూడా అంట. నువ్వు అనుకుంటే ఆడు పూనుకుంటాడు. ఎవడు మీ దోస్తు ఒకడు ఉన్నాడా? ఎవడు చెప్పు, ఎవడు మీ దోస్తు? ఎవడు? నువ్వు ఆనుకుంటే ఆడు పూనుకుంటాడు. అది నువ్వు ఆనుకోక ఆడికి అవకాశం ఇవ్వక. అది వెరీ గుడ్. ఎక్కడ వెళ్ళారా? మనం దేవుని ఒక హస్తం, దేవుని ఒక స్పర్శను మనం అనుభవించగలగాలి, దేవుని ఒక సన్నిధిని మనం అనుభవించగలగాలి, దేవుని ఒక సంతోషాన్ని మనం అనుభవించగలగాలి. ఏదో వచ్చాము, కూర్చున్నాము, ఏదో పాడాము, ఏదో చెప్పాడులే, విన్నాములే, వెళ్ళాములే. నువ్వు ఎప్పుడు ఖాళీ హృదయంతో వచ్చినా నువ్వు ఎక్కడి నుండి వెళ్ళేసరికి నీ హృదయం నిండా వాక్యము, లేదంటే నీ హృదయం నిండా దేవుని ఒక ఆనందాన్ని నువ్వు నింపుకొని నువ్వు వెళ్ళగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాగొచ్చావో, ఎలాగ ఖాళీ పాత్రతో దేవుని మందిరానికి వచ్చావో, మరలా అలాగే నువ్వు ఒట్టి పాత్రగా నువ్వు వెళ్తే ప్రయోజనము లేదు. రెండోదిగా, ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి అక్కడ ఆపాను. ఎక్కడైతే అపోస్తులు ప్రార్థన చేసేవారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు అంట. ఎక్కడైతే అపోస్తులు ప్రార్థన చేసేవారో అక్కడ భూమి కంపించేదంట. అన్యజనులు సైతము కూడా ఆ దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు మనము ఆనందించడము నేర్చుకోవాలి. మూడో ఫలం ఏంటి చూడకుండా చెప్పండి. మూడో ఫలం ఏంటి? మూడో భాగం ఏంటి చెప్పండి? మూడో భాగము సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములలో మూడో భాగము సమాధానం. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి మనం? మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఏంటంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము ఈ సమాధానము కలిగి ఉన్నాం. హల్లెలూయా.
ముందేంటి? విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. 3:16 మనం చూసుకున్నాం గత వారం. ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇప్పుడు తండ్రి అయిన దేవునితో మనం ఏం చేయాలంట? సమాధానం కలిగి ఉండాలి. మనంతటికి మనం సమాధానం కలిగి ఉండలేం. ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానం కలిగి ఉంటాం? మనంతటికి మనం దేవునితో, మనంతటికి మనం తండ్రితో మనం సమాధానం కలిగి ఉండలేమా? ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రితో సమాధానం కలిగి ఉంటాం? దేవుని ఒక వాక్యం అంటుంది, దేవునికిని నరులకు మధ్యవర్త యేసు ప్రభువే. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం అంటే, మానవుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. ఏం చేశాడంట? మానవుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. మానవుడు ఎలాగ ఉండాలని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడో మానవుడు అలాగా ఉండలేకపోయాడు. ఎందుకంటే మానవుడు పుట్టినప్పటి నుండి కూడా దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నాడు. మన పాపము వలన, లేదంటే మనము చేసిన దుష్కార్యముల వలన మనం దేవునితో సమాధానంగా ఉండలేము. దేవునికి మనకి దూరం పెరిగిపోయింది. దేవునికి మనకున్న సంబంధం తెగిపోయింది. దేవునికి మనకున్న సహవాసం విడిపోయింది. మానవుడు దినదినానికి దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. దేవుని ఒక వాక్యం అంటుంది, చిన్నప్పటి నుండి మానవుని ఒక ఆలోచన చాలా ఘోరమైనది. చిన్నప్పటి నుండి మానవుని ఆలోచన. కాబట్టి మనం పుట్టినప్పటి నుండి కూడా మనం చేస్తున్న పాపముల వలన మనం మనకి దేవునికి ఏంటంటే శత్రుత్వం పెరిగిపోయింది. అయితే ఒక దినం వచ్చింది, హల్లెలూయా హల్లెలూయా, మన పాపములను తీసివేయడానికి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయాడని దైవ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవునికి మానవునికి మధ్య దూరం పెరిగిపోయింది. ఏ వ్యక్తి కూడా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ లోక పాపమునంతటిని కూడా తన మీద వేసుకొని శ్రమపడి తన రక్తాన్ని కార్చి కలవరు సిలువలో ఎప్పుడైతే మన పక్షముగా తన రక్తాన్ని ధారపోశాడో, హల్లెలూయా, దేవుని ఒక వాక్యం అంటుంది, దేవాలయపు తెర చినిగిపోయిందంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మన పక్షముగా మన పాపాన్ని అంతటిని కూడా తన మీద వేసుకొని కలవరు శిలువలో రక్తాన్ని కార్చి మన కోసం ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు ఏంటంట, దేవునితో మనకి సమాధానం మరలా ఏర్పడిందంట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు రెండు దేశాలకి యుద్ధము జరుగుతున్నప్పుడు, లేదంటే రెండు దేశాలకి పడలేనప్పుడు మధ్య ఒక దేశం ఏం చేస్తుందంటే సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. సమాధానం కోసం చర్చలకు పిలుస్తారు. అయ్యా మీరు రండి, మేము వస్తాం, మాట్లాడుకుందాం, ఏదున్నా సరే సమస్యను పరిష్కరించుకుందాం. కానీ ఈ పాపం అనే సమస్య పరిష్కరించడానికి ఎవరు కూడా అధికారము లేదు. అది కేవలం దేవుడే, యేసు ప్రభువారే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. దిగి రావడమే కాదు, తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. తన ప్రాణం పెట్టడమే కాదు, తన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతటిని కూడా మానవాళి కోసం దారపోయాల్సి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయారో దేవునికి మనకి ఏం కలిగిందంట, సమాధానం కలిగిందంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనకు మధ్య ఉన్న ఆ పాపాన్ని ఆయన తొలగించాడు. క్రీస్తు ద్వారా మాత్రమే మనకేం కలిగింది,
సమాధానం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, నిజమే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండోదిగా నీ తోటి సహోదరులతో కూడా నువ్వేం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటే నువ్వు అందరితో సమాధానం కలిగి ఉంటావు. నువ్వు ఇతరులతో, నీ తోటి సహోదరులతో నీకు సమాధానము లేదు అంటే దేవునికి నీకు ఉన్న సమాధానంలో ఎక్కడో తేడా కొట్టిందని అర్థం. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటే నువ్వు అందరితో కూడా సమాధానాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ తోటి సహోదరులతో నీకు సమాధానం ఉందా? ఒకవేళ లేదు అంటే ఇదిగో నీకును దేవునికి ఉన్న సమాధానంలో కూడా ఎక్కడో ఏదో తేడా ఉంది. లేదు, నీ తోటి సహోదరులతో నువ్వు సమాధానంగా ఉండగలుగుతున్నావంటే దేవునితో నీకున్న సమాధానం కూడా కరెక్ట్గా ఉందని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునితో మన సమాధానం కరెక్ట్గా ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలనుకుంటే నీ తోటి సహోదరులతో నీ సమాధానం ఎలా ఉందో నువ్వు ఒకసారి పరీక్షించుకో. నీ తోటి సహోదరులతో నీకు సమాధానము లేకపోతే దేవునితో కూడా నీకు సమాధానము లేదు. రోమాపత్రిక 14:19 చూడండి ఒకసారి. 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. హల్లెలూయా. సమాధానం ఏం చేస్తుందంట? పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. నీ సహోదరుతో నువ్వు సమాధానం కలిగి ఉన్నప్పుడు, నీ దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉన్నప్పుడు నీకేంటంట? క్షేమము నీకు అభివృద్ధి చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4:7 చూస్తున్నట్లయితే మనం ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం. ఫిలిప్పీ 4:7 చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. హల్లెలూయా. మన ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉండలేమండి దేవునితో. రోమాపత్రికలో అదే మాట చెప్పాడు పౌలు, ఫిలిప్పీ పత్రికలో కూడా అదే మాట చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవుని సమాధానము కావలుగా ఉంటుంది. మనంతటికి మనం దేవునితో సమాధానం పడలేము. ఎందుకంటే మనం చనిపోయామా? మనం రక్తం కార్చామా? మనం సిలువను మోసామా? నో. మన పక్షముగా యేసయ్య సిలువను మోసి శరీరాన్ని నలగొట్టుకొని దెబ్బలు తిని పిడిగుద్దులు గుంతించుకొని ముఖం మీద ఉమ్ము వేయించుకొని రక్తాన్ని కార్చి శరీరాన్ని చీల్చబడి చనిపోయి తిరిగి లేచాడు గనుక ఆయన ద్వారానే మనకి తండ్రితో సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ తోటి సంఘముతో, నీ తోటి సహోదరులతో, నీ తోటి స్నేహితులతో, నీ తోటి బంధువులతో నువ్వు సమాధానాన్ని కలిగి ఉంటావు. దేవునితో నీ సమాధానం దెబ్బతింటే అందరితో కూడా నీ సమాధానం దెబ్బతింటుంది. ఇది గుర్తుంచుకోండి. అందరితో నీకు పడట్లేదా? సమాధానం కలిగి ఉండట్లేదంటే మొట్టమొదటి అదిగో దేవునితో నీ సమాధానం దెబ్బతింది. దాన్ని పునరుద్ధరించుకోవాలి. మరలా దేవునితో మనం సమాధానం పడాలి. దేవునితో మనం ఏం చేయాలి? సమాధానం పడాలి. ప్రభువా, నీ పాదముల యొద్దకు వస్తున్నానయ్యా, సమాధానాన్ని నేను చెడగొట్టుకున్నానయ్యా, నీకు దూరం అయిపోయిన. ఇందాక పార్వతమ్మ ఒక మాట అంది, దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎస్, వారినే కాదు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. మనమే దేవుని విడిచిపెడుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మన చెయ్యి పట్టుకొని నడిపించాలనే చూస్తున్నాడు. కానీ మనమే ప్రభు చేతిలో నుండి మన చేతిని బలవంతంగా
నువ్వు నన్ను నడిపించొద్దయ్యా, నాకు నడకొచ్చు, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడుస్తానులే, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? 10 సంవత్సరాలు అయింది నీ దగ్గరికి వెళ్ళి, నేను 10 సంవత్సరాలు అయింది నేను నమ్ముకున్నాను, నేను ఎదిగాను, నాకు కాళ్ళు వచ్చాయి, నాకు రెక్కలు వచ్చాయి, నేను నడుస్తానులే, నేను ఎగురుతానులే అని మనమే మన చెయ్యి ప్రభువు చేతుల నుండి నాగి మనం నడుస్తున్నాం. అందుకే మనం తప్పిపోతున్నాం, అందుకే మనం పడిపోతున్నాం, అందుకే లేనిపోని మనం కొని తెచ్చుకుంటున్నాం. అలా పడిపోతే తప్ప మరలా తండ్రి మనకు గుర్తుకు రావట్లేదు. అలా దెబ్బ తింటే తప్ప యేసే మనకు గుర్తుకు రావట్లేదు. అలాగ కష్టం వస్తే తప్ప దేవుని సన్నిధి మనకు గుర్తుకు రావట్లేదు. అయినా పర్లేదు, దేవుడు కృప కలిగిన దేవుడు. ఒకవేళ నీ సమాధానం దెబ్బతిందా, ప్రభు పాదముల యొద్ద మోకరించు, ప్రభు పాదములు పట్టుకో, కన్నీరు కార్చు. మరలా నీ సమాధానం, దేవునితో చెడిపోయిన నీ సమాధానాన్ని మరలా పునరుద్ధరించబడుతుంది. హల్లెలూయా. ఒక్కసారి ఎప్పుడైతే మరలా నీ సమాధానం దేవునితో పునరుద్ధరించబడుతుందో, ఎంత మందితో అయితే నీ సమాధానం దెబ్బతిన్నదో ఆటోమేటిక్గా వారందరితో కూడా నీ సమాధానం ఏమవుతుంది? పునరుద్ధరించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మఫలములో మొదటి భాగం ప్రేమ. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. రెండోదిగా సంతోషం. ఈ సంతోషం పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా నువ్వు సంతోషించగలుగుతున్నావంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సంతోషం అనే ఒక గుర్తు. అదేవిధంగా సమాధానం, దేవునితో సమాధానం పడాలి. అదేవిధంగా నా తోటి సహోదరి సహోదరులందరితో కూడా నేను సమాధానం కలిగి ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.